జగన్ పై గులకరాయి కేసులో దుర్గారావును ఇరికించాలని చూశారా? తద్వారా బోండా ఉమ్మపై పట్టు బిగించాలని ప్రయత్నం చేశారా అంటే ఈ కేసులో అరెస్టైన దుర్గారావు అవునని సమాధానం చెబుతున్నాడు. గత 4 రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న దుర్గారావు బయటపడ్డాడు. ఈ సందర్భంగా తనకు పోలీసుల నుంచి ఎదురైన పరిణామాలను వివరించాడు. సతీష్ ను భయపెట్టిన పోలీసులు రాయి వేసినట్లు చెప్పించారని, అలాగే తనను కూడా భయపెట్టాలని చూశారని, తాను తప్పు చేయకపోవడంతో గట్టిగా నిలబడ్డానని, దీంతో ఏం చేయలేక పోలీసులు ఖాళీ పేపర్లపై సంతకాలు వేయించి విడిచిపెట్టారని దుర్గారావు చెబుతున్నాడు. దీంతో ఇది ఒక వైరల్ అంశంగా మారింది. కొద్ది రోజుల కిందట విజయవాడ బస్సు యాత్రలో ఉన్న జగన్ పై గులకరాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. సింగనగర్ పాఠశాల సమీపంలో దూసుకువచ్చిన ఓ రాయి జగన్ ను గీసుకుంటూ వెళ్లి మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావుకి తగిలింది. అప్పటి నుంచి రచ్చ నడుస్తూనే ఉంది. ముందుగా ఈ ఘటనను బాధ్యుడును చేస్తూ సతీష్ అనే మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అటు తర్వాత ఆ కుర్రాడితో బోండా ఉమా అనుచరుడు టీడీపీ నేత వేముల దుర్గారావు చేయించాడని అనుమానిస్తూ అరెస్టు చేశారు. దీంతో బోండా ఉమా అరెస్టు తప్పదని ప్రచారం జరిగింది. అయితే అరెస్టు చేసిన 4 రోజుల అనంతరం దుర్గారావును పోలీసులు వదిలేశారు. అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందని దుర్గారావు ఇప్పుడు చెబుతున్నాడు. 4 రోజుల కిందట పోలీసులు దుర్గారావుని అరెస్టు చేశారు. వన్ టౌన్ లోని సిసిఎస్ కు తరలించారు. రోడ్ షోలో ఉన్న జగన్ పై రాయి ఎందుకు వేశావని తొలుత ప్రశ్నించారు. తర్వాత ఎందుకు రాయి వేయించావంటూ గట్టిగానే అడిగారు. అయితే ఈ ఘటనతో తనకు సంబంధం లేదని, తనకు సంబంధం ఉన్నట్లు రుజువులు చూపాలని గట్టిగానే తాను అడిగినట్లు దుర్గారావు చెబుతున్నాడు. దీనిపై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపుల ధోరణితో మాట్లాడారని, పదే పదే బోండా ఉమా పేరును ప్రస్తావించారని దుర్గారావు చెబుతున్నాడు. బోండా ఉమా నీ వెనక ఉండటంతో నువ్వే చేయించావట కదా అని పోలీసులు ఉన్నతాధికారులు ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశాడు. నేను చెయ్యనప్పుడు ఆయన నా వెనక ఎందుకు ఉంటారని గట్టిగా సమాధానమిచ్చినట్లు కూడా చెప్పుకొస్తున్నాడు. అయితే చివరగా దుర్గారావుతో ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకోవడంతో ఆందోళన చెందుతున్నాడు. అయితే దుర్గారావు అరెస్టు తర్వాత బోండా ఉమాను అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగకుండానే దుర్గారావును విడిచిపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడితో ఈ కేసు క్లోజ్ చేస్తారా లేకుంటే అరెస్టులు ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.